నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి తెలుగుదేశం జనసేన ఫస్ట్ లిస్ట్ తో అధికార పార్టీ ఉలిక్కిపడింది సీఎం జగన్ అయిన సలహాదారులంతా నెలల తరబడి కసరత్తు చేసి 7 జాబితాల్లో 65 మంది అభ్యర్థులను ప్రకటిస్తే టీడీపీ జనసేన ఒకేసారి 99 మంది పేర్లను అనౌన్స్ చేశాయి ప్రతిపక్షాలు బరిలోకి దిగుతున్న స్థానాలు పరిశీలిస్తే ఎవరి ప్రాధాన్యాలు ఏంటో క్లియర్ గా అర్థమవుతున్నాయి జనసేన తనకు పట్టున్న ప్రాంతాలపై గట్టిగా ఫోకస్ చేస్తుండగా టీడీపీ మాత్రం తాడేపల్లి ప్యాలెస్ ని చుట్టుముట్టేలా ఎన్నికలను సిద్ధమవుతుంది వైసీపీ 7 లిస్టులకు ఒక్క దెబ్బతో టీడీపీ జనసేన అదిరిపోయే సమాధానం చెప్పాయి ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య పోటీ ఎలా ఉండబోతుంది ఫైనల్ లిస్ట్ లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా జగన్ సర్కారును ఇంటికి పంపించడమే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేశారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ 99 మందితో రిలీజ్ అయిన తొలి జాబితా టీడీపీ జనసేన కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది పొత్తుల్లో భాగంగా జనసేనకు తక్కువ సీట్లు దక్కడం ఆ పార్టీ నేతల్లో కొంతమందికి నిరాశ కలిగించింది పోటీ చేసే అన్ని స్థానాలలో గెలిపించాలని పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుతో మెజారిటీ జన సైనికులు యుద్ధానికి సిద్ధమంటున్నారు తమకు పట్టున్న ప్రాంతంలోని బరిలోకి దిగడానికి జనసేనాని సన్నాహాలు చేసుకుంటున్నారు ముఖ్యంగా గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి విశాఖపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది గత ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన గాజువాక వైజాగ్ సిటీలో భాగంగా కాగా భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఉంది ఈసారి కూడా పవన్ భీమవరం నుంచే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి గోదావరి జిల్లాలలో ఏ పార్టీకి మెజారిటీ వస్తే అధికారం వాళ్ళదే అనే సెంటిమెంట్ ఉంది గత ఎన్నికల ఫలితాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి 2014లో గోదావరి ప్రజలు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి పట్టం కట్టారు 2019లో రిజల్ట్ రివర్స్ అయిన వైసీపీ మెజారిటీ సీట్లు గెలుచుకుంది ఈసారి 2014 కాంబినేషన్ రిపీట్ అవుతుందన్న నేపథ్యంలో అవే ఫలితాలు వస్తాయని విశ్లేషకుల అభిప్రాయం డాక్టర్ సుధాకర్ పై దౌర్జన్యం వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఉదాంతంతో పాటు దళితులపై దౌర్జన్యాలు అరాచకాలతో ఆ సామాజిక వర్గ ప్రజలు జగన్ సర్కార్పై ఆగ్రహంతో ఉన్నారు ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు విపక్షాల పొత్తుతో గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర టీడీపీ జనసేన స్వీప్ చేస్తుందని పరిశీలకుల అంచనా వైసీపీ విడుదల చేసిన 7 జాబితాలలో గుంటూరు కృష్ణా జిల్లాలలో చాలా సీట్లు పెండింగ్ లో ఉన్నాయి టీడీపీ జనసేన లిస్టులు చూస్తే రాజధాని ప్రాంతంలో మెజారిటీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించారని తెలుస్తుంది తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ విజయవాడ గుంటూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ బలమైన నేతలను బరిలోకి దించుతుంది అమరావతిని నాశనం చేసిన జగన్ సర్కారుపై ఈ ప్రాంతంలో భారీ వ్యతిరేకత ఉంది గుంటూరు ఎంపీ సీట్ తో పాటు అనేక నియోజకవర్గాలలో వైసీపీకి సరైన అభ్యర్థులు లేకపోవడంతో అక్కడ పార్టీ పరిస్థితి అర్థమవుతుంది పిలిచి టికెట్ ఇచ్చినా మాకొద్దని అనేక మంది నాయకులు తిరస్కరించడంతో వైసీపీ పెద్దలకు టెన్షన్ పట్టుకుంది వైసీపీకి అడ్డాలాంటి రాయలసీమ ప్రాంతంలోనూ తెలుగుదేశం దూకుడు కనిపించింది మొదటి జాబితాలోని సీమ జిల్లాలలో 70 సీట్లకు అభ్యర్థులను ఫైనల్ చేశారు బీజేపీతో పొత్తు వ్యవహారం తేలిన వెంటనే సెకండ్ లిస్ట్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది ఈలోగా వైసీపీ నుంచి వలస వచ్చే నాయకులను కొన్ని సీట్లలో సర్దుబాటు చేస్తారని టీడీపీ నాయకులు అంటున్నారు ప్రతిపక్షాల నుంచి ఎవరి పోటీ చేస్తారనే విషయంలో క్లారిటీ రావడంతో తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు ఇప్పటి వరకు ఇచ్చిన టికెట్లన్నీ చింపేసి మరోసారి ఫ్రెష్ గా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి వైసీపీ సీనియర్ నేత జగన్ బాబాయి వైవి సుబ్బారెడ్డి పార్టీ అభ్యర్థుల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పటి వరకు విడుదల చేసిన 7 జాబితాలలో అభ్యర్థులు కేవలం సమన్వయకర్తలేనని సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఇదే కోవలోకి వస్తారని తెలిపారు సీఎం జగన్ సిద్ధం సభలు పూర్తయ్యాక కొత్త జాబితా విడుదల చేస్తామని వైసీపీ నేతలకు షాక్ ఇచ్చారు వైవి సుబ్బారెడ్డి భారీ కసరత్తు చేసి సెలెక్ట్ చేసుకున్న అభ్యర్థులు గెలుస్తారని వైసీపీ నాయకత్వం విశ్వసించడం లేదు అందుకే ఇన్ని మార్పులు చేసినా ఎంత మందిని మార్చినా మరోసారి సెలక్షన్ ప్రాసెస్ రీస్టార్ట్ చేస్తారని అంటున్నారు రాజకీయ పరిశీలకులు